ఈరోజు మనం చాలా సింపుల్గా క్విక్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీకి మనకు 400 గ్రామ్స్ చికెన్ తీసుకొని పసుపు ఉప్పుతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, దీంతోపాటు ఒక బిర్యానీ ఆకు, 2 చిన్న దాల్చిన చెక్కలు, 1 అనాస పువ్వు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని 3-4 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న రెమ్మ కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 3-4 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి, ఈ టైంలో మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మనం వాటర్ ఏమి యాడ్ చేయడం అవసరం లేదండి, ఎందుకంటే చికెన్ ఉడుకుతున్నప్పుడు వచ్చిన వాటరే మనకు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 8 to 10 మినిట్స్ వదిలేసేయండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మీకే కనిపిస్తుంది వాటర్ అంతా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో యాడ్ చేసుకొని దీంతోపాటు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 3-4 మినిట్స్ దాకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో 3-4 మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 200 ml వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ దాకా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చికెన్ ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలో మనము కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లానే కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది రోటీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.